చిరంజీవి ఇంతకీ ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది ఆయన చెప్పుకొచ్చింది. రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇన్ఫాక్ట్ దూరంగా ఉంటాను, తన రాజకీయ లక్ష్యాలను, సేవాభావాలని పవన్ కళ్యాణ్ తీసుకువెళ్తానంటూ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజంగానే ఆయన వెళ్ళబోతున్నారా, అంటే ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్ళబోతున్నారనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, లేకపోతే రాజ్యసభ సీటుకు సంబంధించిన క్లారిటీ వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంతవరకు ఎట్లా రియాక్ట్ కాలేదు తన రాజకీయ అంశానికి సంబంధించి, ఇటు మోదీని కలిసినా, లేకపోతే కేంద్ర మంత్రులను కలిసినా, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో మోదీ కాస్త సన్నిహితంగా అక్కడ కనిపించినప్పటికీ ఎక్కడా కూడా ఆయన రియాక్ట్ కాలేదు. కానీ ఈ రోజు ఎందుకు రియాక్ట్ అయ్యారనుకోవాలి? సచిన్, చిరంజీవి రాజకీయ పునఃప్రవేశంపై ఇప్పటికే పలు కథనాలు అయితే వచ్చినాయి. ఆయనకి బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. బీజేపీ పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతోంది, అలాగే ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే వార్తలు చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వీటన్నిటికి కూడా 2024 ఎన్నికల సమయంలో బీజేపీ తోటి జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రచారంలో భాగంగా మోదీ చిరంజీవిని చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవటం, పలుమార్లు మోదీ చిరంజీవి కలిసిన సంఘటనలు, వీటన్నిటినీ చూసిన తర్వాత ఖచ్చితంగా చిరంజీవి బీజేపీకి దగ్గర అవుతున్నాడు, బీజేపీ పార్టీ చిరంజీవిని గుర్తించింది, చిరంజీవికి కూడా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం అయితే జోరందుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నిన్న జరిగిన ఒక సినిమా వేడుకలో క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. రాజకీయాలకు ఇకను శాశ్వతంగా దూరంగానే ఉంటాను, నేను కలిసే పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరినైనా నేను కలిసినా కూడా అది ఖచ్చితంగా సినిమా పరిశ్రమ శ్రేయస్సు కోసమే, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే అంటూ, సినిమాల కోసమే అంటూ ఆయన చాలా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఆయన రాజకీయంగా ఆయన లక్ష్యాలు, ఆయన చేయాలనుకున్న సేవలు ఇవన్నీ కూడా తన తరపున తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆయన చేస్తున్నాడు, వాటన్నిటిని కూడా ఆయన నెరవేరుస్తాడు అన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే ఆయన మరో స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రజారాజ్యం పార్టీకి జనసేన రూపాంతరం చెంది జనసేనగా ఏర్పడింది, ప్రజారాజ్యం పార్టీయే ఈ జనసేన అంటూ కూడా ఆయన, అంటే ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సో అంటే రాజకీయంగా ఇక్కడ ప్రాధాన్యత పెరిగిందని అనుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఆయనకు ఇటు బీజేపీ నుంచి ఏమైనా డైరెక్షన్ వచ్చింది అనుకోవాలా, లేకపోతే బీజేపీ నుంచి ఏమైనా ప్రెజర్ ఉంది అనుకోవాలా? అంటే తనకి ఇష్టం లేదు, బట్ అయినప్పటికీ ఇటు భారతీయ జనతా పార్టీ ప్రధాని నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి నేను ఆలోచిస్తున్నాను అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోందా? భారతీయ జనతా పార్టీ నుంచి అయితే చిరంజీవిని చాలా దగ్గరికి తీసుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది. ఆ తర్వాత మోదీ కూడా చిరంజీవి తోటి చాలా సన్నిహితంగా మెలిగాడు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో బలపడటానికి జనసేనని వాడుకుంటుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే జనసేన చిరంజీవి సోదరుడి పార్టీ కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ అయితే జనసేన కార్యకర్తల్లో పార్టీ మీద ఉంటుంది, ఆయన మద్దతు ఉంటుంది. కాబట్టి రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి చిరంజీవి ఉపయోగపడతాడు అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు అలాగే పొలిటికల్ అనలిస్టులు చెప్పేమాట. అందుకనే భారతీయ జనతా పార్టీ చిరంజీవిని చాలా దగ్గరకు తీసుకుంటుంది, చిరంజీవితో సన్నిహితంగా మెలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే ఆయనకి ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి అయితే నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తన శేష జీవితం మిగిలిన లైఫ్ ఏదైతే ఉందో అదంతా కూడా సినిమా పరిశ్రమకి అంకితం, సినిమాలు చేస్తూనే ఉంటాను, సినిమా పరిశ్రమలోనే ఉంటాను, ఇక రాజకీయాలకు వెళ్ళను, రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు అలాగే నా ఆశయాలు, నేను చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా సోదరుడు అంటూ ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చిరంజీవి అయితే ఇక రాజకీయాలకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఏదైనా పార్టీకి సానుభూతి పరుడుగా ఉండే అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఏ పదవి స్వీకరించను అని ఆయన నిన్న క్లారిటీ ఇవ్వటం జరిగింది. సినిమాలకే అంకితం అయిపోతాను, సినిమా పరిశ్రమలోనే కొనసాగుతాను అని ఆయన చెప్పారు. సచిన్, సో ఇండైరెక్ట్ గా ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారనుకోవాలా, లేకపోతే ఎస్ నా మనోభావం ఇది అంటూ కూడా ఆయన చెప్పారనుకోవాలా? ఎందుకంటే నిన్న కామెంట్స్ చూసిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే మళ్ళీ ఆయన రాజకీయ జీవితం తిరిగి ప్రారంభించబోతున్నారని ఒక అంశానికి సంబంధించి మాత్రం జోరుగా చర్చ జరిగిన నేపథ్యంలో ఒక క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారనుకోవాలా చిరంజీవి? చిరంజీవి 2 రోజుల క్రితం చేసిన ప్రకటనే కొంత సంచలనం అయింది అని చెప్పాలి. సచిన్, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అంటూ ఆయన చెప్పటాన్ని బట్టి మరలా చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నాడు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయబోతున్నాడు, తన ప్రజారాజ్యం పార్టీ జనసేన అని ఆయనకి అనౌన్స్ చేశాడు. కాబట్టి మరలా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నాడు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న చిరంజీవి వివరణ ఇవ్వటం అయితే జరిగింది అనుకోవచ్చు. ఆయన రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదని, ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి తీసుకురావాలని ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా చిరంజీవి మా పార్టీ సభ్యుడే, మా పార్టీలోనే ఉన్నాడు, ఆయన మా పార్టీని వీడి బయటకు వెళ్ళలేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అలాగే జనసేన పార్టీకి సోదరుడు పార్టీ కాబట్టి చిరంజీవి జనసేనకు మద్దతుగా ఆయన ఎన్నికల టైంలో కూడా ఒక వీడియో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ తోటి కేంద్రంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మోదీ, వీళ్ళందరితో కూడా చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవిని అన్ని రాజకీయ పార్టీలు, అటు జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా ఓన్ చేసుకుంటున్నారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకున్న గ్లామర్ కావచ్చు, వీటన్నింటిని కూడా ఆ పార్టీకి ఉపయోగపడుతుందని ఆలోచనతోటి అందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఒక నామినేటెడ్ పదవి వస్తుందని ఊహాగానాలు వచ్చినాయి. అలాగే ప్రచారం జరుగుతుంది జోరుగా. ఈ నేపథ్యంలోనే చిరంజీవి నిన్న వివరణ ఇవ్వటం అయితే జరిగింది. ఖచ్చితంగా రాజకీయంగా ఇక నేను ఏ పదవులు ఆశించటం లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. సచిన్, రైట్ రవిచంద్ర, మొత్తానికైతే మాత్రం రాజకీయ రీఎంట్రీ మీద చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగానే ఉంటాన్నారు చిరంజీవి, ఇకపై కళామ తల్లి సేవలోనే గడిపేస్తా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమే అని కొందరు ప్రచారం చేస్తున్నారు. సినీ రంగానికి కావాల్సిన సాయం కోసమే కలుస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు చిరంజీవి. రాజకీయంగా తన లక్ష్యాలను పవన్ నెరవేరుస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఇక చిరంజీవి బీజేపీలోకి వెళుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి బీజేపీ రాజ్యసభ ఇవ్వబోతుందంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మ ఆనందం సినీ ఈవెంట్లో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాం తలుతూ ఉంటారు. అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా
పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.